तुझे जयते गरुत्मा उड्डयते महीया गरुत्मा 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 मातृभूसेवको लोक सुस्थिति भावको महोन्नति सुधा साधको అమెరికాలో అత్యున్నతమైనటువంటి విద్యా సంస్థలు సీట్ సంపాదించుకుని అమెరికాకి అక్కడ ఎంజాయ్ చేశారు. అది పరిస్థితి. ఇప్పుడైతే ఎదురు దెబ్బ తగిలిందే, ఎదురు దెబ్బ తగిలినప్పుడల్లా ఎదురు ఈది దాన్ని ఒక అవకాశంగా మార్చుకొని దాంతో ఇంకా విజ్ఞానాన్ని సమకూర్తించి మళ్ళీ రాష్ట్రానికి వాపసు వచ్చి అక్కడ నియామకాలు జరిగి సో వాళ్ళందరూ మా పిల్లలు, వాళ్ళు నా చుట్టాలు పక్కలు ఎవరు లేరు, కానీ వాళ్ళందరూ భారతీయులు, మనలాంటి వాళ్ళు ఎవరో పిల్లలు మంచిగా సెటిల్ అయ్యారు. అలా ఏంటంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడం నేను సైతం ఒక చిన్న ప్రక్రియ సహాయం చేసేటువంటి అవకాశం నాకు దొరికింది. నడిపించాలి. ఎక్కడైతే పూర్ పీపుల్ ఎక్కువ మంది ఉంటారో అక్కడ ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత వాళ్ళకు ఉపాధి కలిగేటువంటి ఇండస్ట్రీస్ని అడ్వైజ్ పెడితే ఇంకా బాగుంటుంది. ఇంకో కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ తీసుకెళ్ళి వాడు 10,000 మందికి ఉద్యోగాలు ఎక్కడ ఓల్డ్ సిటీ వెనకాల. దాని తర్వాత రతన్ టాటా చనిపోయారు, మీకు తెలుసు. ఆయన అపాయింట్మెంట్ కూడా ఆ రోజుల్లో నేను అతనికి ప్రజెంటేషన్ ఇచ్చి రతన్ టాటాని తెప్పించి ఒప్పించి మీ అందరు కలిసి అక్కడ టాటాస్ వాళ్ళు అప్పుడే ఏరోస్పేస్ యూనిట్ అని పెడతాను. ఆ బిజినెస్ మొత్తం కూడా ఆదిపట్టులో ఈరోజు ఇంటర్నేషనల్గా సర్కోసి హెలికాప్టర్స్ అన్నీ ఉన్నాయి. అది ఆదిపట్టులో తయారవుతుంది. ఏర్పాటు చేసి అది ఇప్పుడు 450 కోట్లతో కట్టి ప్రజలకి సేవ అందిస్తుంది. దాని బిల్డింగ్స్ మనం కూడా ఎంబసీ కూడా చాలా సంతృప్తిగా నాకు అనిపించింది. దాని తర్వాత టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అని మనకు ఆటం బాంబు తయారు చేసిన సంస్థ 100 ఎకరాల భూమి లక్ష్మీపూర్లో నేనే వాళ్ళ దగ్గరికి పోయి బాబు మేము మా రాష్ట్రంలో పెడితే బాగుంటుంది అని చెప్పి బతులాడి మెప్పించి ఒప్పించి వాళ్ళ కాదు క్యాంపస్లు పెట్టించి అందులో ఒకటి ఏంటంటే సిహెచ్ వెల్లూరు. వెల్లూరు పక్కన చిత్తూరు జిల్లాకు కావాలన్నారు. వాళ్ళకి 650 ఎకరాలు ఇచ్చారు. దీని ఒక విజన్ చూసి పెద్ద 1200 జన్మల హాస్పిటల్ మెడికల్ కాలేజ్ పెట్టాలని ఉద్దేశంతో ఇంప్రెస్ అయ్యి 500 కోట్లు చెక్ ఫ్రీగా రాసిచ్చారు. చాలా సంతోషంగా అదే మనం సహాయం చేస్తాం. చాలా సింపుల్. ఎందుకు వచ్చారు బాగా ఎదుగుతారు. చాలా విచిత్రం. ఎందుకంటే ఇచ్చిన ల్యాండ్ ఇప్పుడు దాని పక్కన నేషనల్ హైవే ఉంది, 4 లేన్ హైవే. వాళ్ళ కోసం ఒక ఓవర్ బ్రిడ్జ్ కట్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మంచిగా రావాలి, ప్రజా సంక్షేమం కోసం ఫండమెంటల్గా పనిచేయాలి. కానీ దాన్ని వ్యతిరేకించి పనిచేయడం అనేది మాత్రం అది రాక్షస పని అని మానవత. అది నేను మీ మంచితనానికి అప్పీల్ చేస్తాను. దయచేసి నాకు చూపించాను, నేను కూడా మార్చుకుంటాను. ఎందుకంటే నాకు ఎవరికి క్యూరియాలి, అందరి నుంచి నేర్చుకోవాలని ఏదైనా ఇక్కడ చేసింది అవన్నీ మీరు చెప్పినవి. దీంతో పాటు మన ఆఫీస్ పెట్టేటువంటి ఎంతోమంది టెక్నికల్గా క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళు చెప్పిన పాఠాలు అవన్నీ నేను పుట్టి నేర్చుకుని వచ్చినవి కాదు.
ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్ఓసి అంటే ఏంటి? అది పరిస్థితి. ఈ సమాజాన్ని కి మంచి జరగాలని మనకందరికీ వాళ్ళు ట్యాక్సులు కట్టి ఈ సమాజమే ట్యాక్సులు కట్టి మన ఉద్యోగాలు ఇచ్చి మనల్ని నియమించింది. కానీ అటువంటి సమాజానికి మనం ఉదయం మేలు చేయాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? బాగుపడాలని. సో మీరు కూడా మనం చేసేది మంచిని ఆలోచించి మంచిని నిలబెట్టుకుంటేనే ఈ డిపార్ట్మెంట్కి ఎప్పుడైనా మంచి పేరు వస్తుంది. మనం ఎన్ని కోల్పోయినా మరెన్నో అవకాశాలని చేజిక్కించుకునేటువంటి క్షమత తెలివితేటలు మన సొంతం. కానీ ఆ తెలివితేటల్ని మనం సక్రమమైన మార్గంలో పెట్టుకోకుండా మనమే ప్రమాదకరం చేసుకునేటువంటి పద్ధతుల్లో ఉపయోగించాము. సో మనమే నష్టపోతాం, మన రాష్ట్రమే నష్టపోతాం. ఇప్పుడు ఎక్కడ ఎన్ని సంవత్సరాలు ఎక్కడ ఉద్యోగం చేసినా ఒకటే పాయింట్ అది, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలి. వాళ్ళకి మనం చేసిన ఉద్యోగం కంటే ఇంకా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు కావాలి. మనం పడిన కష్టాలు వాళ్ళు పడకూడదు. ఈ ప్రపంచ దేశంలో మనకు సగౌరవంగా నిలబడి ఉద్యోగం చేసుకునే అవకాశాలు మరింత మందికి చెరువు కావాలి. ఎప్పుడైతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు వస్తాయో మీకు డైరెక్ట్గా బెనిఫిట్ రాకపోయినా మీరు అందరూ బాగుపడతారు. మన రాష్ట్ర భవిష్యత్తుని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామండి మన చేతుల్లో ఉంది. అంటే మన చేతుల్లో అంటే మనం చేయాల్సిన అవసరం ఉందనేది గమనించాలి. చిన్న పెద్ద అంటారు, ఎవరికి వాళ్ళు. సో అన్నమాట నాకు చిన్న పెద్ద ఉద్యోగం కాదు. ఎప్పుడు కూర్చున్నా మన రాష్ట్రానికి మనం ఏం చేయాలి. ఎంతో మంది నిర్భాగ్యులు, అభాగ్యులు, నిరుద్యోగులు ఈ ఉద్యోగం, ఉపాధి అవకాశం కాళ్ళ మీద నిలబడి సగర్వంగా బతికేటువంటి ఆపర్చునిటీ ఎలా కల్పించాలి అలానే పనిచేస్తూ కాలం గడిపేద్దాం. బట్ ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్.